కేదార్నాథ్ ఆలయంలో ఉన్న శివుడి రూపం లింగ రూపంలో ఎందుకు లేదు? మహాభారత యుద్ధంలో విజయం సాధించడం ద్వారా పాండవులు తమ సోదరులను చంపిన పాపం నుంచి విముక్తి పొందాలని కోరుకున్నారు. ఇక వాళ్ళు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం కైలాస పర్వతం మీద ఉన్న మహాదేవుణ్ణి చేరుకున్నారు. కానీ శివుడు అక్కడ కనిపించలేదట, అదృశ్యమైపోయాడు. పాండవులు వదిలిపెట్టనే లేదు. శివుణ్ణి వెతుకుతూ కేదార్ వచ్చేశారు. పాండవుల రాక గురించి పరమశివుడికి తెలియగానే అతను ఎద్దు రూపాన్ని ధరించి జంతువుల మందలో కలిసిపోయాడట. పాండవులు శివుణ్ణి గుర్తించలేకపోయారు. కానీ భీముడు మాత్రం తన భారీ రూపాన్ని తీసుకొని 2 పర్వతాలపై తన కాళ్లను చాచాడు. జంతువులన్నీ భీముడి పాదాల నుంచి పారిపోయాయి. అది చూసిన మహాదేవుడు ఎద్దు రూపంలో మళ్ళీ ధ్యానం చేయడం ప్రారంభించేశాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకున్నాడు. పాండవుల భక్తిని చూసి ప్రత్యక్షమైన శివుడు వారి పాపాలన్నింటి నుంచి విముక్తి కలిగించాడట. అప్పటి నుంచి శివుడు ఎద్దు వెనక ఆకారంలో పూజలు అందుకుంటూ ఉన్నారు. అయితే కేదార్నాథ్ ఆలయాన్ని మూసేసిన తర్వాత శీతాకాలంలో 6 నెలల పాటు దేవుడి విగ్రహాన్ని ఉకీమత్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకెళ్లి పూజిస్తూ ఉంటారు. అదన్నమాట సంగతి. సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే శివుడు మనకి లింగ రూపంలో కనిపిస్తూ ఉంటాడు. కేవలం కేదార్నాథ్లో ఉన్న శివుడి రూపం మాత్రం ఎద్దు పై భాగంలో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే భీముడు పట్టుకున్న భాగం అది మాత్రమే కాబట్టి అదే ఆకారంలో కేదార్నాథ్ ఆలయంలో ఉన్న శివుడు కొలువై ఉంటాడనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నారా?